వాళ్ళిద్దరిని కలిపింది. తమను కట్టుకున్న వాళ్లను కూడా వదిలేసే స్థాయికి చేర్చింది. చివరకు కథ విషాదాంతమైంది. హైదరాబాద్ టు మార్కాపురం వయా జోగులాంబ గద్వాల్గా సాగింది. అసలు ఏం జరిగింది? ఇవాల్టి రెడ్ అలర్ట్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఒక స్త్రీ, మరో పురుషుడు. వాళ్ళిద్దరూ వివాహితులు. ఒకరంటే ఒకరికి పరిచయం లేదు. కానీ ఎవరి అవసరాల నిమిత్తం వాళ్లు రైలెక్కారు. అనుకోని విధంగా ఒకే బెర్త్ లో పక్కపక్కనే కూర్చోవాల్సి వచ్చింది. రైలు పరుగుతో పాటు వాళ్ల మాటల ప్రవాహం కొనసాగింది. అలా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. సెల్ నెంబర్లు కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. మహిళది ఆంధ్రప్రదేశ్ కాగా పురుషుడిది తెలంగాణ. రైలు ప్రయాణం ముగిసినా వాళ్ల పరిచయ ప్రయాణం మాత్రం నిలిచిపోలేదు. సెల్ ఫోన్లలో పలకరింపులు, క్షేమ సమాచారాలు, ఆ తర్వాత సరదా సంభాషణలు, ఒకరినొకరు ఇష్టపడటాలు, ఇలా చాలా జరిగిపోయాయి. అంతటితో కూడా ఆగిపోలేదు. ఆ రైలు పరిచయం ఇద్దరి మధ్య వివాహిత సంబంధానికి దారితీసింది. చివరికి తమను అంతకు ముందే కట్టుకున్న వాళ్లను వదిలేసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం దాకా వచ్చింది. చివరికి ఒకరి హత్యకు దారితీసింది. ఇదంతా వింటూ ఉంటే ఏదో కల్పిత కథను, సినిమా స్టోరీనో అన్నట్లుగా తోస్తోంది కదూ. కానీ వాస్తవంగా జరిగిన సంఘటన ఇది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులు. గద్వాల ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదుట ఓ చిరు దుకాణం నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, 2 కూతుళ్లు. దుకాణంలో అమ్మే సామాగ్రి కోసం, ఇతర అవసరాల కోసం తరచూ రైల్లో హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉంటాడు శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా పెద్దారవీడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, అర్ధవీడు మండలానికి చెందిన యువకుడికి 6 ఏళ్ల కిందట పెళ్లైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఆ యువకుడు పెళ్లయ్యాక భార్యను తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాడు. ఈ దంపతులకు ఓ కూతురు, ఓ కుమారుడు. ఆమె తల్లిదండ్రులు 10 ఏళ్లుగా మార్కాపురంలో స్థిరపడ్డారు. దీంతో ఆమె తరచూ మార్కాపురానికి వస్తూ ఉండేది. హైదరాబాద్ నుంచి మార్కాపురానికి తరచూ రైల్లోనే ప్రయాణించేది ఆ మహిళ. ఆమె ప్రయాణించే రైలు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మీదుగా వెళ్తుంది. రెండేళ్ల కిందట ఆ మహిళ ప్రయాణిస్తున్న రైల్లోనే శ్రీనివాసులు హైదరాబాద్ కు బయలుదేరాడు. ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. క్రమంగా ఒకరితో ఒకరు మాటలు కలిపారు. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ముచ్చటించుకోవడం క్రమంగా హైదరాబాద్ వచ్చేలోపు కాస్త చనువు పెరిగింది. హైదరాబాద్ లో రైలు దిగి ఎవరు వెళ్లే చోటికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ లోపే ఇద్దరు ఒకరికొకరు తమ సెల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పటి నుంచి శ్రీనివాసులు ఆ మహిళ మధ్య సాగిన సెల్ ఫోన్ స్నేహం ఆ తర్వాత సెల్ ఫోన్ ప్రేమగా మారింది. అంతేకాదు ఇద్దరు అనుకుని మరీ రైల్లో ప్రయాణించుకునేదాకా వెళ్లింది. క్రమంగా ఆ సంబంధం వివాహిత సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు శ్రీనివాసులు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు 2 ఏళ్లుగా సాగిన వీళ్ల అనైతిక సంబంధం పెళ్లి చేసుకోవాలనే దాకా వెళ్లింది. తమను అంతకు ముందే పెళ్లి చేసుకున్న తమ వాళ్లను కాదనుకొని మరీ ఒక్కటవ్వాలనుకున్నారు. దీంతో తన పుట్టింటి వాళ్లతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని కూడా ఆ మహిళ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ మహిళ పుట్టింటికి వెళ్లినట్లు తెలుసుకున్న శ్రీనివాసులు ఈ నెల 16వ తేదీన మార్కాపురంలోని ఆ మహిళ పుట్టింటికి నేరుగా వెళ్లాడు. తాను ఆమెకు అప్పుగా ఇచ్చిన డబ్బుల విషయం ప్రస్తావించడంతో పాటు వాళ్ల పుట్టింటి వాళ్లకు తమ సంబంధం గురించి చెప్పి పెళ్లి చేసుకునే ప్రపోజల్ ను చెప్పాలనుకున్నాడు. తామిద్దరం ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని, ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని శ్రీనివాసులు ఆమె పుట్టింటి వాళ్లతో చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు శ్రీనివాసులకు మధ్య
తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్రీనివాసులు ఒంటరిగా వెళ్లడం, తమ ప్రాంతం కాకపోవడం ఎదుటి వాళ్లకు కలిసొచ్చింది. ప్రియురాలి తండ్రి, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి శ్రీనివాసులను నిర్బంధించారు. దారుణంగా హింసించి హత్య చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టుకుని గుండంచెర్ల సమీపంలోని అటవీ ప్రాంతానికి బైక్ పై తీసుకువెళ్లారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులుబెట్టారు. ఏమీ ఎరగనట్లు తిరిగొచ్చారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిందో లేదో తెలుసుకునేందుకు మరుసటి రోజు ఆ ప్రాంతానికి వెళ్లారు. మృతదేహం సగమే కాలడంతో తిరిగి ఆ సగం కాలిన డెడ్ బాడీని గోనె సంచిలో కట్టుకుని అర్ధవీడు మండలంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కొండల మధ్యన పెట్రోల్ పోసి మృతదేహం ఆనవాళ్లు కూడా కనిపించకుండా దహనం చేశారు. శ్వేతారెడ్డి అనే మహిళకు తాను అప్పిచ్చానని, ఆ డబ్బులు తీసుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన శ్రీనివాసులు ఈ నెల 16వ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే మరుసటి రోజు మధ్యాహ్నం శ్రీనివాసులు ఓ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి తనను ఎవరో తీవ్రంగా కొడుతున్నారని, తనను చంపేసేలా ఉన్నారని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేతారెడ్డి అన్న తమకు మా డాడీ డబ్బులు ఇచ్చి వసూలు చేసుకోసాని శనివారం రోజు రాత్రి పోయిండు 7 గంటలకి. 2:30కి మధ్యాహ్నం ఫోన్ చేసి నాకు ఆదివారం రోజు 2:30కి మా డాడీ ఫోన్ చేసి నాకేం తెలియదు, వీళ్ళు నన్ను పట్టుకపోతున్నారు, ఈ నెంబర్ గుర్తుపెట్టుకో అని చెప్పిండు. ఇంకా మేము సోమవారం రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా మా అమ్మ వాళ్ళ బావ డిఎస్పీ ఉంటే ఎంక్వైరీ చేస్తే నిన్న 11 గంటలకు ఆమె బాగా కోటింగ్ ఇస్తే ఆమె చెప్పింది కాల్ చేసినాం ఇట్లా అని. మా డాడీకి శ్వేతారెడ్డికి ఇచ్చి వసూలు చేసుకోకపోతే వాళ్ళు కాల్ చేసి చంపేసింది. శనివారం 16వ తేదీ శనివారం రోజు 7 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరినాడు. ఇంట్లో ఏ విషయం చెప్పలే, వెళ్ళిపోయినాడు. మాకు 17వ తేదీ సండే మధ్యాహ్నం 2:30కి ఆ టైంలో ఫోన్ చేసినారు. 12 నెంబర్తో నుంచి ఫోన్ చేసి ఇట్లా మమ్మల్ని ఎవరో కొడుతున్నారు అనేదట్లా మాట్లాడినాడు. మేము ఎక్కడ ఏం లేదని అడిగితే కూడా చెప్పలేకపోయినాడు. మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసేసినాడు. మేము కాల్ చేస్తే ఫోన్ పనిచేయలేదు. శ్రీనివాసుల సెల్ ఫోన్ కాల్స్ పరిశీలించిన గద్వాల పోలీసులు ఆ కాల్స్ ఆంధ్రప్రదేశ్లోని పెద్దారవీడు సమీపంలో వినియోగించినట్లు గుర్తించారు. దీంతో మార్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన గద్వాల పోలీసులకు రైలు పరిచయం ప్రేమాయణంగా మారిన వ్యవహారం గురించి తెలిసింది. దీంతో శ్రీనివాసులు ప్రియురాలు, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతన్ని హత్య చేసి తగులుబెట్టినట్లు తేలింది. శనివారం నైట్ పిలిపించి ఫోన్ చేసి శ్వేతారెడ్డి అనే ఆమె పిలిచి ప్లాన్ మీద పకడ్బందీగా చక్రపాణి, శ్వేతారెడ్డి, వీరమ్మ, శేఖర్ రెడ్డి అనే నలుగురు కలిసి ఆయనని ఏ జీపో కారు తీసుకొని పోయినారు. కొట్టుకుంటూ తీసుకుపోయి డోన్లో అక్కడ పూల బజార్ అని, వెండి బజార్ అని అక్కడ కొట్టినారంట. కొట్టి 10 మంది 15 మంది వచ్చి కొట్టింటే ఈయన కొట్టినాడంట. కొట్టిన తర్వాత మార్కాపురం అడవిలోకి తీసుకుపోయి కృష్ణాలు పోసి అంటబెట్టినారంట. ఇంట్లో భార్యను కాదని అనైతిక సంబంధానికి అలవాటు పడ్డ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. భర్తను లెక్క చేయకుండా ప్రేమాయణం సాగించిన ఆ మహిళ తన కుటుంబ సభ్యులు చేసిన అరాచకానికి ఓ నిండు ప్రాణాన్ని తీసేందుకు పరోక్షంగా కారణమైంది. వివాహేతర సంబంధాల పరిణామాలు ఎంతటి విపరిణామాలకు దారితీస్తాయో మరోసారి ఈ సంఘటనతో రుజువైంది. ఇది వాటి రెడ్ అలర్ట్. చూస్తూనే ఉండండి ఏబీ.